దేవుడు బంధాలు, బంధుత్వాలు ఎందుకు పుట్టించాడో తెలుసా? ఒక మనిషి అంటే ఆ రిలేషన్‌లో ఎవరైనా తప్పుడు మార్గంలోకి వెళ్తే ఇది తప్పురా ఇలా చేయొద్దురా, కరెక్ట్‌గా ఉండాలిరా అని చెప్పడం కోసమని నాకు తెలిసినంత వరకు అదే అని నేను అనుకుంటాను. ఇప్పుడున్న వాళ్ళు ఏందంటే ఎవరు ఎటు పోయినా నష్టం లేదు. అసలు నువ్వు బాగుపడకూడదు, నువ్వు మంచిగా బతకూడదురా అని కోరుకునే వాళ్ళు ఎక్కువున్నారు. సరే అంతవరకైతే కరెక్టేనండి. కానీ నమ్మిచ్చి గొంతు కోయడం అంటే చాలా పెద్ద ఆహ్, నరకం అండి. అది చేసుకున్నవాడికి ఉందో లేదో కానీ నమ్మి వచ్చిద్ది చూడండి భార్య, ఆ భార్యకి, ఆ పిల్లలకి మాత్రమే ఆ నరకం అనేది ఉంటది. వాళ్ళకి మధ్యలో వచ్చారు అంటారు. మధ్యలో కాకపోతే ఏమన్నా పుట్టకతో తెచ్చుకుంటారా భార్యలని? తెచ్చుకోండి అలాగే మరి. అసలు పెళ్ళిళ్ళు అనవసరం అండి ఇలాంటోళ్ళకి. పెద్దవాళ్ళు ఎందుకండి ఉండేది? మంచి మర్యాద చెప్పాలా? చెప్పాలి తప్పించి చెప్పకుండా తప్పించుకోవడానికి గాదు గదా! మరి పిల్లల్ని కనకండి అలాంటప్పుడు. కానీ ఇలా చేయకండి అసల. వేరే వాళ్ళ జీవితాలతో ఆడుకోకండి.